ఏ కష్టంలో ఉన్నారో, ఎవరైతే ఏ బాధలో ఉన్నారో, ఎవరైతే ఏ చింతలో ఉన్నారో వారికి విడుదల దయచేయాలి. సో ఈరోజు గురించి నేను ఒక 3 రోజులు ఉపవాసం ఉండి చేస్తాను. సో ఆదివారం ఒక అభిషేకం కలిగిన ఒక మెసేజ్ను కూడా నేను సిద్ధపాటు కలిగి ఉన్నాను. సో దీని గురించి మీరు ప్రార్థన చేయండి, దీన్ని చేద్దామని నేను ఆయనతో మాట్లాడి ఉన్నాను. సో ఆ మాటకి ఆయన దేవుడి మాటకి తల ఒగ్గి ఆయన ఒబే అయ్యాడు. ప్రతి ఒక్కరి జీవితంలో ఒబీడియన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. దేవుడి యొక్క మాటని అంగీకరించడము, యాక్సెప్ట్ చేయడం అనేది చాలా నిజంగా చెప్పాలంటే ఒక గొప్ప ఆశీర్వాదం. సో ఆయన ఆ విధంగా ఒప్పుకొని ఈ ఆదివారం ఒక ప్రత్యేక దినముగా చేద్దాము అనుకున్నప్పుడు, సో దీని గురించి దేవుడు నాతో మాట్లాడిన మాటలు ఈరోజు మీతో నేను మాట్లాడుకోవచ్చున్నాను. నేను కాదు మాట్లాడే ఈ మాటలు పరిశుద్ధాత్ముడే మీతో మాట్లాడుతున్నాడు. మరి మీరందరూ సిద్ధంగా ఉన్నారా? మీరు నమ్ముచున్నారా? ఈరోజు మీ జీవితాల్లో విడుదల దొరుకుతుందని మీరు నమ్ముచున్నారా? దేవుడు అంటున్నాడు, హృదయ వాంఛలు ఎరిగిన వాడంట, మన హృదయాన్ని పరిశోధించేవాడంట. మరి నీ హృదయంలో ఏదైతే నువ్వు అనుకుని ఇక్కడ ఉన్నావో, ఎందుకంటే ప్రతి ఒక్కడికి ఏదో బాధ ఉంటుంది, ప్రతి ఒక్కడికి కష్టం ఉంటుంది. కష్టం లేనివాడు ఈ లోకంలో ఎప్పుడూ లేడు. ఈ రోజు నీ హృదయంలో ఏదైతే నువ్వు అనుకుంటున్నావో అది ఈ రోజున యేసు నామములో ఇక్కడ విప్పబడుతుంది. మీరు నమ్మితే విశ్వాసముతో ప్రతిదీ మీరు విడుదల పొందుకుంటారు. విశ్వాసం ఒకటే సరిపోదు ఒక క్రైస్తవుడికి. వాక్యము, దేవుడు మనల్ని ప్రేమించాడు. నీవు తప్పుదో వెళ్ళినప్పుడు, చెడు మార్గంలో వెళ్ళినప్పుడు నేను కనికరముగా ఆయన జాలిపడి దగ్గర తీసుకుంటాకున్నాడు. మళ్ళా అదే శోధనని, అదే నువ్వు చేసిన తప్పులని నీవు జయించడానికి ఆయన కృప ఇచ్చి ఉన్నాడు. అంటే ప్రేమ, కనికరము, జాలి, కృప అంటే ఎటు చూసినా కానీ ఈ సర్కిల్లో నిన్ను కాపాడడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎక్కడ ఏ మూల నుంచైనా కానీ ఆయన యొక్క మాట అంతా ఉంటూనే ఉంది. మరి వాక్యం ఒకటే సరిపోదు, ప్రార్థనకు వస్తే సరిపోదు, ఆరాధిస్తే కాదు, భక్తి ఉంటే కాదు. కానీ దేవుడు ఏమంటాడంటే నా శక్తిని పొందుకో అంటున్నాడు. ప్రతి ఆదివారం మనం పొద్దున బ్రేక్ఫాస్ట్ చేసాం, ఒక 1 అవర్ నీలో ఆ శక్తి ఉంటుంది, ఆ ఎనర్జీ ఉంటుంది. ఈ రోజు నువ్వు ఇక్కడికి వచ్చావు, ఇక్కడ దేవుని యొక్క ఆత్మ కలిగిన శక్తి కలిగిన ఆహారం నువ్వు తీసుకున్నావు. మళ్ళీ ఆ ఆత్మకు తీసుకున్న యొక్క శక్తి, ఎనర్జిటిక్ శక్తిని ఇక్కడ నుంచి ఒక రోజులోనో లేదా ఒక పూటలోనో ఒక గంటలోనే ఆ శక్తి నువ్వు వదిలేసుకుంటున్నావు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే ఆ పవర్ని నీతో పాటు క్యారీ చేయమంటున్నాడు, తీసుకుని వెళ్ళమంటున్నాడు. నీ జీవితంలో ఆ శక్తి అనేది విడుదలవ్వకూడదు అంటున్నాడు, అంటే వెళ్ళిపోకూడదు అంటున్నాడు. మరి వెళ్ళిపోకుండా అంటే ఏం చేయాలి? ఎలాంటి యొక్క శక్తిని నువ్వు పొందుకున్నావు, ఆ శక్తి నీలో నుంచి బయటికి వెళ్ళకూడదు అంటున్నాడు. అపోస్తులు సువార్తను ప్రకటించడానికి భూదిగంతం వరకు వెళ్ళారు. వాళ్ళు శరీరంలో వెళుచున్నారు, కానీ వాళ్ళు క్రీస్తు మైండ్ కలిగి, క్రీస్తు యొక్క మనస్సు కలిగి, వారి యొక్క ఆత్మ క్రీస్తుతో ముడిపడి ఉన్నది. అలాగే జీవించారు. అందుకే అనేకమైన అద్భుతాలు చేయగలిగారు. అద్భుతాలు ఓన్లీ అపోస్తులే చేయగలుగుతారా? ఇంకెవరు చేయలేరా? అపోస్తులే కాదు, ఆ అధికారం మనందరికీ ఇచ్చాడు. ఈ రోజున ఈ వాక్యం వింటున్న మీరందరూ కూడా మీ జీవితాల్లోనే కాకుండా మీరు అనేకమైన జీవితాలలో, అనేక మంది యొక్క కుటుంబాలలో వెలుగు నింపే వెలుగుగా మీరందరూ ఈరోజు ఇక్కడి నుంచి వెళ్ళబోతున్నారు. ఈ వెలుగు ఎక్కడికి వెళుతున్నదో ఆ వెలుగు ద్వారా ఆ ఇంటికి, ఆ కుటుంబానికి, ఆ గ్రామానికి, ఆ పట్టణానికి మహా సంతోషము కలిగిందని లేఖనములు సెలవిస్తున్నది. సో ఈ రోజున నేను మాట్లాడబోయే యొక్క ది హోలీ గోస్ట్ పవర్, పరిశుద్ధాత్మ యొక్క శక్తి. ఈ శక్తి ఎలాగో పొందుకోవాలి, పొందుకున్న శక్తిని ఈ రోజు ఎలా తీసుకుని వెళ్ళాలి, ఇదే నా వాక్య సారాంశము. దేవుడు మీరు విశ్వాసముతో నమ్మే ప్రతి మాటను కూడా దేవుడు నీ హృదయంలో వెలిగించును గాక. విశ్వాసముతో నమ్మే ప్రతి మాటను దేవుని యొక్క శక్తి పొందుకును గాక. విశ్వాసంతో నమ్మే ప్రతి మాటను దేవుడు ఆ శక్తిని నీతో పాటు పంపించును గాక యేసు నామములో. 1 తిమోతి 18
ఆత్మలన్నీ కూడా యాక్టివ్ అవుతాయి అంట. ఎందుకనంటే నీ సమస్యకున్న, ఎందుకంటే ఎలాగై ఉన్నాడు ఆయన? అండర్స్టాండింగ్ అయి ఉన్నాడు, జ్ఞానమై ఉన్నాడు, సమృద్ధి అయి ఉన్నాడు, నిన్ను హీల్ చేయటానికి ఒక హీలర్గా కూడా ఉన్నాడు నీలోనే. అప్పుడు ఏమై ఉన్నారంట? అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే, ఆత్మ వారికి వాక్కు శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. అందరూ మాట్లాడారా లేదా? భాషలు మాట్లాడారా లేదా? అంటే భాషలో ఏముందని అర్థం? భాషలలో శక్తి ఉన్నదని అర్థం. మరి ఈ శక్తిని మనం ఎలా పొందుకోవాలి? ఎలాగా? అదే ఈ రోజున ఆ పొందుకున్న శక్తిని ఇక్కడి నుంచి నువ్వు ఎలాగా క్యారీ ఫార్వర్డ్ చేయాలి అనేదే ఈరోజు వాక్యము నీతో మాట్లాడుతున్నది. అందుకని నేను అనుకున్నాను, ఇక్కడ నుంచి ఎవరు కూడా ఉత్త చేతులతో, ఖాళీ చేతులతో వెళ్ళకూడదు. ప్రతి చేతులలో ఒక అభిషేకము పొందుకుని, దేవుని ఆత్మలో ఉన్న శక్తిని పొందుకొని మీరందరూ ఇక్కడి నుంచి వెళ్ళాలి. అపోస్తుల కార్యము 6వ అధ్యాయము, అపోస్తులు 6:3 వచనంకి రండి. ఇక్కడ ఏమంటున్నాడు? కాబట్టి సహోదరులారా ఆత్మతోను జ్ఞానముతోను నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకొనుడి, వారిని ఈ పనికి నియమించును. ఈ యొక్క వాక్య సారాంశం ఏంటంటే, ఒక సంఘంలో ఒక 7 మంది నీతిమంతుల్ని నియమించండి. నియమిస్తే వాళ్ళు ఏం చేస్తారంట? అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక యుందుమని చెప్పిరి. ఎందులో ఎడతెగక ఉన్నారంట? వాక్యమందును ప్రార్థన యందును. అంటే వాక్యమును ఎలా తీసుకోవాలి? ఎడతెగక తీసుకోవాలి. ఎడతెగక అంటే సమయం లేదు, సమయం ఉంది కాదు, ఎప్పుడు వాక్యంలోనే ఉండాలి. నువ్వు వాక్యములో ఉంటే ఎప్పుడు 24/7 యేసులో ఉన్నట్టే. ఎందుకంటే వాక్యమై ఉన్నాడు కదా యేసయ్య. ఆయన వాక్యములో నువ్వు ఎలా ఉండాలంట? ఎడతెగక ఉండాలంట. 1 పాయింట్. రెండోది, ఎడతెగక ప్రార్థన చేయమంటున్నాడు. ఎప్పుడు నిత్యము మనము ప్రార్థన చేయాలి. నీకు ఏ విషయం అయితే విడుదల దొరకటం లేదో, నీకు ఏదైతే దేవుడు వాక్యముతో వాగ్దానం చేసి ఉన్నాడో ఆ వాగ్దానము నీ నోటి ద్వారా వాక్యాన్ని పలికినప్పుడు దేవుడు ఏమంటాడంటే, నేను దూత ద్వారా ఆ యొక్క వాక్యాన్ని ఫలింపజేస్తా అంటున్నాడు. సో నువ్వేం చేయాలి అని అంటే, నీకు ఏ సమస్య ఉన్నదో ఆ సమస్యను యేసయ్య, నువ్వు తిన్న దెబ్బల చేత నాకు స్వస్థత అన్నావు, నాకు విడుదల అన్నావు, నాకు ఈ రోజున విడుదల కావాలి యేసు నామములో. ఈ యొక్క వాగ్దానం పదే పదే నీ నోటిలో పలుకుతూనే ఉండాలి. నువ్వు పలికినప్పుడు ఏమవుతుందంటే, దేవుడు ఏమంటాడంటే, నేను నిన్ను దీవించువాడనై ఉన్నాను అంటున్నాడు. 5 చదవండి. అయితే ఈ మాట జన సమూహం అంతటికి ఇష్టమైనందున విశ్వాసముతోను పరిశుద్ధాత్మతోను నిండుకొనవాడనైన స్టెఫను, ఫిలిప్పు, ప్రొకోరు, నికానోరు, తీమోను, పర్మెనాసు, యూదుల మత ప్రవిష్ణుడును, అంతియొక్క వాడును, అబు నికోలోసు అని ఏర్పరచుకొనెను. ఎందుకని? ఆ సంఘంలో కొంతమంది నీతిమంతులు మీరు ఏర్పరచుకోండి. వాళ్ళకి జ్ఞానము, ఇంకా వాళ్ళలో జ్ఞానం ఉన్నది, పరిశుద్ధాత్మని యొక్క తోడున్నది, కానీ వాళ్ళలో ఇంకా శక్తి రాలా. ఎందుకనంటే స్టెఫను వారిని అపోస్తలుల ఎదుట నిలవబెట్టిరి. వీరు ప్రార్థన చేసి వారి మీద చేతులుంచిరి. ఎందుకు చేస్తున్నారు చేతులుంచడము? ఎందుకనంటే వారిని పరిశుద్ధాత్ముడి ద్వారా అభిషేకిస్తున్నారు. ఈ రోజున మీరు కూడా ఈ వాక్యము ద్వారా అభిషేకము పొందుకున్న వారై ఉన్నారు. ఈ వాక్యము అభిషేకం పొందుకున్న తర్వాత ఏమవుతుంది? చదవమ్మా.
స్టెఫను కృపతోను బలముతోను నిండినవాడే తాగినను మీకు ఏది హాని చేయదో. రోగుల మీద చేతులు ఉంచినప్పుడు వారు స్వస్థత నొందుదురు. ఎవరి ద్వారా జరిగిందంటే ఇవన్నీ నమ్మిన వారి ద్వారా. మరి మీరందరూ యేసుని నమ్ముతున్నారా? నమ్ముతున్నారా లేదా? మరి నమ్మితే ఈ సూచక్రియలు మీ దగ్గర జరగాలా లేదా? మీ ద్వారా జరగాలంటే మీలో ఏమి ఉండాలి? విశ్వాసము. విశ్వాసంతో కూడిన యొక్క దేవుని యొక్క ఆత్మశక్తి మీకు తోడై ఉండాలి. ఎందుకనంటే దేవుని ఆత్మలో ఏమున్నది? శక్తి ఉన్నది, ఒక పవర్. మనిషి శరీరధారిగా జన్మించి, ఎందుకంటే దేవుడి దగ్గర శక్తి ఉన్నది, ఆ శక్తి వాడబడాలంటే దానికి శరీరం కావాలి. అందుకనే ఈ లోకంలోకి యేసే కూడా శరీరధారిగానే వచ్చాడు. ఈ లోకంలో నువ్వు ఏదైనా చేయాలంటే శరీరం కావాల్సిందే. ఎందుకంటే ఆ శరీరం ద్వారానే ఆయన ఆత్మ ద్వారా ఆయన ఒక శక్తిని కనపరుస్తాడు. ఆయన ఒక ప్రిన్సిపల్ పెట్టాడు. అందుకని ఆయన కూడా శరీరధారిగానే మన మధ్యలోకి వచ్చాడు. కానీ దేవుడు ఏమంటున్నాడు? ఆ శరీరమును విడిచి బయటికి రా అంటున్నాడు. ఎందుకంటే నీ శరీరము ఏం చేస్తుందంటే ఆ పనిని చేయనివ్వదు. మోషేని మాట్లాడు అన్నాడు, మాట్లాడకుండా ఇవ్వడా దేవుడు? ఈ బండలు కొట్టు అన్నాడు, కొట్టకుండా ఇవ్వడా? ఇస్తాడు. కానీ ఆయనకు ఒక శరీరం కావాలి. శరీరం ఉంటేనే ఆ శక్తి అనేది నువ్వు రిలీజ్ చేయగలవు. అందుకని ఆ రోజున మోషే గారిని కూడా నువ్వు కొట్టు అన్నాడు, నువ్వు కొడితే నేను ఇస్తా అంటున్నాడు. ఆ శక్తి ఈరోజు మనం పొందుకోబోతున్నాం యేసు నామములో. ఈ సూచక క్రియలు అన్నీ కూడా ఎవరిలో కనపడతాయి అంట? మనందరిలో కనపడాలంట. ఎందుకంటే ఆయన విశ్వాసముగా, ఆయన వారసుడిగా, ఆయన యొక్క కుమార్తెగా నువ్వు జీవిస్తున్నప్పుడు శక్తి కలిగే జీవించాలి, కానీ శక్తి లేని వారిగా జీవించకూడదు. సంఘం అంటే ఒక భయం కలగాలి. సంఘం అంటే ఒక వెలుగై ఉండాలి. ఎక్కడో ఊరు బయట ఉండేది కాదు సంఘం అంటే. సంఘం అంటే ఒక వెలుగుగా ఆ ఊరిలో ఉండాలి. ఎందుకంటే ఆ ఊరికే ఆ సంఘం ఒక వెలుగై ఉండాలి. ఈ సంఘంలో అద్భుత కార్యములు జరుగుతాయి. ఈ సంఘంలో వండర్స్ జరుగుతాయి. ఎందుకంటే యేసయ్య ఉన్నాడు ఇక్కడ, దేవుని కుమారుడు ఉన్నాడు ఇక్కడ. దేవుని కుమారుడు సిలువెక్కినప్పుడు భూకంపం వచ్చిందంట. ఈరోజు ఆయన కుమారుగా అదే శక్తి కలిగి మనం ఇక్కడ ఉండాలి. భయపడే వరకు ఉండకూడదు. ఎందుకంటే దత్తపుత్రాన్ని ఇచ్చాడు, భయపడే ఆత్మ నీకు ఇవ్వాల. గ్రహించండి సహోదరి సహోదరి. నా వల్ల ఏమవుతుంది? లేదు, నీలోనే ఉన్నది. అందుకే దేవుడు అన్నాడు, నా నీతిని, నా రాజ్యాన్ని మొదటగా వెతకమన్నాడు. ఎందుకంటే నీలోనే సమస్తము దేవుడు పెట్టి ఉన్నాడు కాబట్టి. అపోస్తల కార్యము 8వ అధ్యాయము 5వ వచనం. అప్పుడు ఫిలిప్పి సమరయ పట్టణము వరకును వెళ్ళి క్రీస్తు జన సమూహములు విని ఏం చేశాడంట? ఫిలిప్పు సూచక క్రియలు చేశాడంట. చూచినందున అతడు నీ కష్టంలోనే, నీ శరీర బాధల్లోనే కుంగిపోతా, సోలిపోతా, నాకెందుకు జరగట్లా, నాకే ఎందుకు ఈ రోగము, నాకే ఎందుకు పిల్లలు పుట్టలేదు, నాకే దేవుడు ఎక్కడ అవమానింపబడితే అక్కడే వెళ్తా అన్నాడు. వాగ్దానం చేశాడా లేదా? ఎక్కడైతే పిల్లలు లేని వడ్రాలుగా నిన్ను అన్నారో అదే ఊళ్ళో పిల్లలతో గర్భం తెరవబడును కాక యేసు నామములో. నమ్ము మాటని, పలుకుని నోటి ద్వారా యేసు నామములో. వాగ్దానము నీ జీవితంలో నీ నోటి ద్వారా పలకాలి. పలకనంత వరకు నువ్వు అలాగే ఉంటే శక్తి లేని వాడిగా ఉంటావు. నీకు శక్తిని ఇచ్చాడు దేవుడు, యూటిలైజ్ చేసుకో. నీ గ్రామంలో ఏదో ఒక స్కీమ్స్ వచ్చినాయి అనుకో, నీకు ఎవడు కూడా నీ ఇంటి దాకా వచ్చి నీ తలుపు తట్టి ఇవ్వడం. నువ్వు వెళ్ళి స్కీమ్ అప్లై చేసుకుంటే ఆ స్కీమ్ నీ దగ్గరికి వస్తాయి. కానీ నువ్వు అప్లై చేయకపోయినా నిన్ను వచ్చి వెతికి ఆయన అధికారం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. తీసుకో, అప్లై చేయండి నోటి ద్వారా. వాగ్దాన్ని పలుకో, యేసు నామములో అది విడుదల అవ్వాలి. ఆయన ఒక అధికారం ఇచ్చాడండి. యేసు నామం అంటే అంత ఈజీ కాదు, అదొక కమాండ్. కమాండ్ నీ నోటి ద్వారా పలుకు. పలికితేనే ఏదైనా సమస్తము పొందుకుంటావు.
కీర్తనల గ్రంథము 91, కీర్తనల గ్రంథము 91, 1వ వచనం. మహోన్నతుని చాటున నివసించువాడే, మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. మనం ఎవరి చాటున ఉండాలంట? మహోన్నతుని, అత్యున్నతమైన సింహాసనం అయిన యేసయ్య చాటును నివసించువాడు సర్వోన్నత శక్తుని నీడను విశ్రమించువాడు. ఆయన చెంతలో ఉండాలి. నీ శరీరం ఇక్కడ ఉన్నది, కానీ నీ మనసు ఆయనతో ఉండాలి. నీ శరీరం ఇక్కడ ఉన్నది, నీ ఆత్మ ఆయనతో ఉండాలి. నీ శరీరం ఇక్కడ ఉన్నది, నీ ఆత్మ ఆయన క్రియలను ఇక్కడ చేయాలి. ప్రేమ కలిగి ఉండాలి. ఆయన ప్రేమ ఉన్నాడు, ఆయన ప్రేమను నీ ద్వారా చూపించు. ఆయన ఎలా ఉంటాడంట? మనకి ఆయన చాటునే నివసించువాడునే ఉన్నామంట. మనం ఎవరి నీడనే ఉన్నామో? సర్వశక్తుని నీడను పొందుకుని ఉన్నామంట. అందుకేమంటున్నాడు? ఆయనే నాకు ఆశ్రయము, ఆయనే నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని యేసయ్య గురించి చెప్పుచున్నాము. ఆయనే ఆశ్రయము, నా బలము, ఆయనే నా బలమా. ఆరాధనా నీకే, నా బలము, నా కోట, ఆరాధనా నీకే, నా బలము, నా కోట, ఆరాధనా నీకే, ఆరాధనా, 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 అబ్బా తండ్రి, ఓకే తండ్రి. చాలు. మన బలం ఆయనే, మన నీడ ఆయనే, మన ఆశ్రయం ఆయనే, మన దుర్గము ఆయనే ఉన్నాడు. ఆయన లేని మనమేం లేవు. ఒక పనికిరాని పాత్రగా ఉన్న నిన్ను ఒక పనికొచ్చే పాత్రగా మార్చి ఉన్నాడు. నీవు ఆయన వైపు చూడకపోయినా నిన్ను వచ్చి వెదకి వచ్చి రక్షించాడు. ఒక బంగారం వలె చేశాడు. నా కుమారుడు అంటున్నాడు, నా కుమార్తె అంటున్నాడు. నువ్వు దేవునికి ఉభయ అవుతున్నావా? నా మాటను ఆలకింపు అంటున్నాడు. ఆయన మాటను ఆలకించిన రోజున నీలో ఉన్న పరిశుద్ధాత్ముడిని దుఃఖపరుస్తున్నావు అని అర్థం. దాని అర్థం అదే. పరిశుద్ధాత్మని దుఃఖపరచకుడి అన్నాడు. ఎందుకని? ఆయన మాట నువ్వు ఆలకించట్లా, ఆయన నువ్వు ఒబే అవ్వట్లా. ఒబే అయితే ఎక్కడో తీసుకెళ్ళి కూర్చోబెడతా అంటున్నాడు, ఉన్నతమైన స్థానంలో కూర్చోబెడతా అంటున్నాడు. అసాధ్యము కానటువంటిది కూడా నీ తండ్రి యేసయ్యకి సమస్తము సాధ్యము. ఏ రోగానికైతే ట్రీట్మెంటే లేదో, ఏ రోగానికి ఆపరేషనే లేదో, ఏ రోగానికి టాబ్లెట్సే లేవో, ఒకటే టాబ్లెట్, యేసు నామం అనే టాబ్లెట్ ద్వారా కానీ వాళ్ళకి దొరకరు అంటున్నాడు. అలాంటి దేవుడు నీకున్నాడు. అలాంటి దేవుడు నీకు తోడుంటే నువ్వెలా జీవించాలంటే, నా దగ్గర శక్తి లేదు, ఆయన పవర్లెస్ అంటున్నాడు. కాదు, నువ్వు పవర్ అంటున్నాడు. ఆయన జనానికి వచ్చిన ప్రాబ్లం ఇదే. ఆయన ఒకటి చెప్తామంటే మనం ఇంకోవైపు చూస్తూ ఉంటాం. శక్తి కలిగి జీవించండి. శక్తిలో దేవుని యొక్క ఆత్మలో శక్తి ఉన్నది. 1 యోహాను 5:17. 1 యోహాను 5:17. దేవుని మూలముగా పుట్టినవాడు ఎవ్వడును పాపము చేయడని ఎరుగుదము. చాలా మంది యొక్క జీవితంలో, ప్రతి ఒక్కరి జీవితంలో నేను పాపం చేస్తాను, నేను పాపిని అంటున్నాడు.
నీవు నూతన సృష్టి జరిగిన తర్వాత, ఒకసారి 1 కొరింథీ 5:17 రండి. 1 కొరింథీ 5:17, సారీ 2 కొరింథీ 5:17 రండి. ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించును, ఇదిగో క్రొత్తవాయును. ఏమైనా పాతవన్నీ గతించిపోయినాయి. ఏమైపోయినాయి? గతించిపోయినాయి. ఇదిగో క్రొత్తవాయును. అందుకనే ఇక్కడ ఏమంటాడు మళ్ళా ఇప్పుడు మొదటి యోహాను సువార్త 5వ అధ్యాయం 17 రండి. ఇక్కడ ఏమంటున్నాడు? దేవుని మూలముగా పుట్టిన వాడు ఎవ్వరునో పాపము చేయడం ఎరుగుతాము. ఎందుకంటే దేవుని ఆత్మగా నువ్వు పుడితే దేవుని ఆత్మ పాపము చేయడు. ఇక మీదట నేను కాదు జీవించువాడు, నా యందు యేసుక్రీస్తే జీవిస్తున్నాడు. ఎవరు చేస్తున్నారు? మళ్ళా ఏసలా పాపం చేస్తాడు. అందుకే అంటున్నాడు, దేవుని మూలముగా పుట్టిన వాడు ఎప్పుడునూ పాపము చేయడం ఎరుగుదాము. దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను భద్రము చేసుకును గనుక దుష్టుడు వానిని ముట్టడు. వాడు ముట్టాలంటే దుష్టుడికి భయం. నువ్వు గ్రహించు. ఫస్ట్ నేను దేవుని యొక్క కుమార్తెని అని గ్రహించినప్పుడు దేవుడు ఏమంటున్నాడు? దుష్టుడికి భయము నేను ముట్టాలంటే. ఎందుకంటే నీలో యేసయ్య ఉన్నాడు, నీలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. అగ్ని జ్వాలల కంటే 2 గంటలు కలిగిన బలమైన వాక్యము నీలో ఉన్నది. దుష్టుడికి భయము, అపవాదికి భయము నిన్ను ముట్టాలంటే. ఎప్పుడు? నీలో దేవుని వాక్యము వెలిగే ఉన్న రోజున. వాక్యము లేకపోతే సింపుల్ లాజిక్. ఇప్పుడు నేనే ఉన్నా, జిమ్కి వెళ్ళా, ఎక్సర్సైజ్ చేశా, డైలీ మంచి ఫిజిక్ వచ్చింది నాకు. ఎక్సర్సైజ్ మానేసా, ఏమవుతుంది? ఫిజిక్ వెళ్ళిపోతుంది. అవునా? అదే కదా. ఇక్కడ మీరు దేవునికి ఆత్మగా పరిశుద్ధులుగా ఉన్నారు, బయటికి వెళ్ళారు, లోపల పడిపోయారు, ఆత్మశక్తి అయిపోతుంది. ముట్టడు, దుష్టుడిని ముట్టడు. ఎప్పుడు? ఆయన వాక్యము నీలో ఉన్నప్పుడు. వాక్యము నీలో లేనంత వరకు దుష్టుడిని ముడతానే ఉంటాడు, నిన్ను శోధిస్తూనే ఉంటాడు, నేను ఇబ్బంది పెడుతూనే ఉంటాడు. ఫిలిప్పీయులు రాసిన పత్రిక, ఫిలిప్పీయులు 4:7. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము, సమస్త జ్ఞానముకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండను. ఏమంటాడు ఆయన? నిన్ను కాపాడుతూనే ఉంటాడంట. తప్పుదారులో వెళ్ళి నీ పోకుండా నిన్ను కావలిగా ఉంటాడంట. నీ హృదయమే. అందుకే సహోదరి సహోదరుడా, పరీక్షించుకో. యేసు నీ రక్షకుడుగా అంగీకరించు, నీకు కావలిగా ఉంటానంటున్నాడు. నీ హృదయంలో నీ తలంపులు, నువ్వు ఆలోచించే ప్రతి ఆలోచనకి నేను 2 ఎకరాల పొలం కొనుక్కోవాలి, కావలిగా ఉంటా అంటున్నాడు. ఏ పొలంలో పని చేస్తున్నావో అదే పొలంకి వాడ చేస్తాడు నీ దేవుడు నమ్మితే. నాకు రోగం ఉన్నది అంటే శక్తి ఉన్నప్పుడు ఎలా ఉంటారు, శక్తి లేనప్పుడు ఎలా ఉంటారు అనే దాని గురించి నేను చెప్తాను ఈ మాట. శక్తి ఉన్నప్పుడు ఎలా ఉంటాను ఒకసారి చూద్దాం. యాకోబు పత్రిక 1:19. నా ప్రియ సహోదరులారా, 1:19, నా ప్రియ సహోదరులారా, మీరు మీరి సంగతి ఎరుగుదురు గనక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడాలంట. మీరు వినాలంటే మాటలాడుటకు నిదానించువాడును, కోపగించుటకు నిదానించువాడునే ఉండవలెను.
ఎందుకనగా నీ ఆత్మలను రక్షించుటకును శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. ఏ వాక్యము అంట? శక్తి కలిగిన వాక్యమును సాత్వికముతో, దీన మనస్సు కలిగిన సాత్వికముతో అంగీకరించుడు అంటున్నాడు. అంటే వాక్యములో ఏమున్నది? శక్తి ఉన్నది. ఆ వాక్యము కలిగిన శక్తి నీ ఆత్మను రక్షించడానికి ఉపయోగపడుతుంది అని చెప్తున్నాడు. చాలా మంది నేను వాక్యం బాగా చదువుతానండి, బాగా ప్రార్థన చేసుకుంటానండి, ఉపవాసం చేస్తానండి, దేవుని కృప కూడా నా మీద బాగుందండి, ఒక్కటే సరిపో. నువ్వు ప్రతి ఆదివారం గుడికి వచ్చిన ఉపయోగం లేదు, ప్రభుత్వ బోధన తీసుకున్న ఉపయోగం లేదు. కానీ దేవుడు నీలో నుంచి ఏం కోరుకుంటున్నాడు తెలుసా? అంటే వాక్యం వింటే సరిపోతుందా? ఇప్పుడు బిర్యానీ వండారు, ఇప్పుడు మీరు బిర్యానీలో అల్లం పేస్ట్ చేశారు, వెల్లుల్లి పేస్ట్ చేయకుండా ఏమవుతుంది? దాని రుచి తగ్గిపోతుంది. అలాగే ఏదైతే స్పైసీ హర్బ్స్ నువ్వు ఏదైతే వేస్తున్నావో అవన్నీ వేస్తేనే ఏమొస్తుందంట? ఏమొస్తుంది? ఒక రుచి వస్తుంది, వాసన వస్తుంది, టేస్ట్ ఉంటుంది. అలాగే ఒక క్రైస్తవుడుగా నీలో వాక్యం ఉండాలి, ప్రార్థన ఉండాలి, ఉపవాసం ఉండాలి, శక్తి ఉండాలి, పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం ఉండాలి. అన్నీ కలిపితేనే కానీ నీ దగ్గర ఏముంటుంది? దేవుని యొక్క ఆత్మ కలిగిన శక్తి ఉంటుంది. 2 పేతురు 1వ అధ్యాయము 2 పేతురు 1:5 ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్తలై ఉండుడి. ఇవి బైబిల్లో ప్రతిదీ కూడా ఒక సంఖ్య అనేది ఇంపార్టెంట్, అవునా కదా? 7 రోజులు, 7 మాటలు, 7 కొమ్ములు, అవునా కదా? చదవండి ఇప్పుడు. పూర్ణ జాగ్రత్త గలవారే మీ విశ్వాసమునందు 1 విశ్వాసమునందు సద్గుణం అంటే మీ యొక్క ఆచరణ, 2 సద్గుణమునందు జ్ఞానమును, 3 జ్ఞానమునందు ఆశానిగ్రహమును, 4 ఆశానిగ్రహమునందు సహనమును, 5 సహనమునందు భక్తిని, 6 భక్తి యందు సహోదర ప్రేమను, ప్రేమ, 7 ఉంటేనే సహోదర ప్రేమయందు సహోదర ప్రేమయందు దయను అమర్చుకొనుడి. ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల అవి మన ప్రభువైన యేసుక్రీస్తును గురించిన అనుభవ జ్ఞాన విషయంలో ఇవన్నీ ఉంటేనే ఏమై ఉన్నామంట మనము? ప్రభువైన యేసుక్రీస్తు గురించిన అనుభవ జ్ఞాన విషయంలో మిమ్మును సోమరులుగా ఉండేటట్టుగా, నిష్ఠులైన కాకుండా చేయదు. ఇవన్నీ ఉంటే ఏమైందంట? మనల్ని సోమరులు చేయదంట, పనికిరాని వాళ్ళగా చేయదంట. ఇవి ఎవరికి లేకపోవనో వాడు తన పూర్వ పాపములకు బుద్ధి కలిగిన సంగతి మరిచిపోయి గుడ్డివాడును దూరదృష్టి లేని వాడగును. అందువలన సహోదరులారా మీ పిలుపునకు ఏర్పాటును నిశ్చయమును చేసుకొనుటకు మరి జాగ్రత్త పడుడి. మీరిట్టి క్రియలు చేయవారైతే ఇన్ని ఉండాలి. యేసులో ఏమున్నది? పోషించేవాడే ఉన్నాడు. యేసులో ఏమున్నది? హీల్ చేసేవాడే ఉన్నాడు. యేసులో ఏమున్నది? జ్ఞానం ఉన్నది. యేసులో ఏమున్నది? బలం ఉన్నది. ఇలా చెప్పుకుంటే ఎన్నో ఉన్నాయి యేసులో. ఆ యేసుస్వామి కనుక వైపు నువ్వు తిరిగితే మళ్ళీ ఉంటే దేవుడు ఏమంటాడంటే నీ ఆత్మక రక్షణ అంటున్నాడు. రక్షణ కావాలంటే ఆయన వైపు తిరుగు. నీ శరీరం ఎక్కడ ఉండదు, నీ ఆత్మ ఆయనతో జోడి కట్టు. ఆయన మనస్సు కలిగి ఆయన యొక్క ఆత్మగా జీవించు. క్రీస్తు మనస్సు కలిగి, క్రైస్ట్ మైండ్ కలిగి జీవించు. రోమియోలు 5:5 రోమియోలు 5:5
ఎందుకనగా ఈ నిరీక్ష మనలను సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కృమ్మరింపబడి ఉన్నది. ఆమేన్. ఏమని మా పరిశుద్ధాత్మ ఏం పొందుకుంటా ఉంటాం? మనలో దేవుని ప్రేమ మన హృదయంలో కృమ్మరింపబడి ఉన్నది. పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం పొందుకో సహోదరి, సహోదరుడా. శక్తి కలిగి జీవించు. ఆయన ఆత్మగా ఉన్నప్పుడు నీకు అధికారం ఇచ్చి ఉన్నాడు. అధికారంతో నిన్ను శోధించే ప్రతి శోధనను జయించు. జయించువాడుగా జీవించు, వీరుడిగా జీవించు, శూరుడిగా జీవించు, బలశాలిగా జీవించు. బలము లేనివాడిగా మట్టికి జీవించమా. సోలిపోమాకు దేనికి. నీ జీవితంలో నిన్ను చెయ్యి పట్టుకుని నడిపించే దేవుడు నీకు తోడే ఉన్నాడు. ఎందుకంటే ఆయన వాక్యము శక్తి కలిగిందని దేవుడి యొక్క మాటలు చెప్తున్నది. ఆ వాక్యము నీ హృదయంలో భద్రపరచుకో అంటున్నాడు. 1 కొరింథీ 13:13 1 కొరింథీ 13:13 కాగా విశ్వాసము నిరీక్షణ ప్రేమ ఈ 3 నిలుచును. వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. విశ్వాసము, నీ నిరీక్షణ ఈ 3 నిలుచును, కానీ వీటిలో శ్రేష్టమైనది నీ ప్రేమే. దేవుని యొక్క బైబిల్ సారాంశం అంతా కూడా ప్రేమ గురించే ఉంటది. 13వ అధ్యాయం మొత్తం మీరు ఇంటికి వెళ్ళి చూసుకోండి. ఈ అధ్యాయము దేవుని యొక్క హృదయం ఎలాంటిదో నీతో మాట్లాడతాడు. ప్రేమ గురించి బహుగా మాట్లాడిన ఒక అధ్యాయము 1 కొరింథీ 13వ అధ్యాయము. దేవుడు ప్రేమ కలిగిన వాడు, కనికరమ కలిగిన వాడు, కృప కలిగిన వాడు. నిన్ను ఆయన నీ చుట్టూ ఉంటూనే ఆయన ప్రేమిస్తూ ఉంటాడు. తప్పు చేసినప్పుడు కనికరిస్తూ ఉంటాడు. ఆయన కృపనిచ్చి శూరుడిగా నిన్ను జయింపజేస్తూనే ఉంటాడు. నీ చెయ్యి విడవకుండా నడిపించేవాడే ఉన్నాడు. అపోస్తల కార్యము 7వ అధ్యాయము 59-60. ప్రభువును గూర్చి మొరపెట్టుచు, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకోమని స్టెఫను పలుకుచుండగా వారు అతనితో రాళ్లతో కొట్టిరి. అతడు మోకాళ్ళకుని, ప్రభువా వారి మీద ఈ పాపము మోపకని గొప్ప శబ్దముతో పలికెను. ఈ మాటకి పలికి నిద్రించెను. స్టెఫను చావుకి యేసు ప్రభుకి పెద్ద డిఫరెన్స్ లేదు. దగ్గర ఇద్దరి చావులు దగ్గర ఒకటే రీతిగా ఉన్నాయి. ఎందుకనంటే ఆయన ఆత్మని చేర్చుకోమని స్టెఫెను పలుకుచుండగా ఆయన రాళ్లతో కొట్టి చంపారని ఇక్కడ చెప్తున్నాడు. దేవుని మీద నీవు గనక ఆధారపడి ఉంటే, చనిపోతూ కూడా స్టెఫెను ఏమంటున్నాడు? వాళ్ళని క్షమించు, వాళ్ళకి తెలియదు అన్నాడు. కనికరమతో అంటున్నాడు. యేసు ప్రభు కూడా ఉన్నాడు, వాళ్ళకి తెలియదు, క్షమించు తండ్రి అంటున్నాడు. స్టెఫెను అలాగే మాట్లాడుతున్నాడు, యేసు ప్రభు కూడా అలాగే మాట్లాడుతున్నాడు. ఈరోజు ఆయన కుమార్తెగా, ఆయన కుమారుడిగా అలాంటి స్వభావం నీలో ఉన్నదా? అలాంటి ఒక ప్రేమ నీలో ఉన్నదా? అలాంటి ఒక కనికరము, జాలి దయత్వం నీలో ఉన్నదా? అందుకే ఏమంటున్నాడంటే, చిన్న పిల్లవాడే కనికరముతో మొరవిడుతున్నాడంట నీళ్ళ కోసం. హాగరు కుమారుడు ఎవరు మొర విన్నాడు? పిల్లవాడు మొర విన్నాడా? హాగరు మొర విన్నాడా? ఎవడు మొర విన్నాడు? దేవుడు పిల్లవాని యొక్క మొర విన్నాడు. ఏమిచ్చాడు? నీళ్ళు ఇచ్చాడు. అప్పుడు దాకా ఆవిడ కనపడలేదు. హాగరికి కనపడలా. ఆత్మీక కనులు ఓపెన్ అవలా. ఎప్పుడైతే దేవుడు ఆ మొరను విన్నాడో వారి కనులు తెరిచాడు దూత ద్వారా. ఈ రోజున నీవు మొర విడిచే ప్రతి అవసరం మీద
దేవుడు నీ ఆత్మీయమైన కళ్ళు తెరవబడునుగాక యేసు నామములో. ఈ స్వరము వింటున్న ప్రతి బిడ్డ యొక్క కనులు ఆత్మీయంగా తెరవబడునుగాక యేసు నామములో. ఎవరి కష్టమో, ఎవరి జీవితంలో ఏ కష్టముందో ఆ కష్టానికి ప్రతిఫలమైన ఆత్మీయమైన కళ్ళు తెరవబడునుగాక. అబ్రహాం కుమారుని బలి ఇవ్వడానికి వెళ్ళినప్పుడు, బలి ఇవ్వడానికి అబ్రహాం ఆగు అన్నప్పుడు కళ్ళెత్తి పైకి చూస్తే వెనుకున్న పొట్టెలు కనపడిందంట. ఎలాగా? తన మనో హృదయ నేత్రములు తెరవబడ్డాయి. ఈ రోజున నీ హృదయ మనో నేత్రము తెరవబడును గాక. ఈ వాక్యము నీ మనో నేత్రము తెరవబడును గాక. విశ్వాసముతో నమ్ము సహోదరి సహోదరుడా. నీ విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యం. ఇక్కడ నీ దగ్గర ఉన్నవాడు మామూలుడు కాదు. ఈ లోకములో అట్టివాడు ఎవడు లేడు, నీలో ఉన్నాడు. గొప్ప శక్తిమంతుడై నీలోనే ఉన్నాడు. నీ కొరకు ప్రార్థన చేస్తూ, నీ కొరకు ఎప్పుడు విమోచనకారుడుగా నీ అందుండే, నీలోనే ఉండే, నీలోనే ఉంటూ నీ కొరకు ఒకడు ప్రార్థన చేసేవాడు ఉన్నాడు. రోమీలు 5:8-26. అటువలే ఆత్మయును మన బలహీనతను చూచి, ఎలాంటి బలహీనత? ఒక రోగం అనే బలహీనత, ఒక అప్పు అనే బలహీనత, ఒక చదువు రాని బలహీనత, ఒకడికి జ్ఞానం లేనే బలహీనత, ఏ బలహీనతనైనా కానీ చూచే సహాయం చేసే దేవుడిగా ఉన్నాడా లేదా? అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు కానీ, ఉచ్చరింపు సఖ్యము కాని మూలుగులతో ఆ ఆత్మే, ఆ పరిశుద్ధాత్ముడే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. ఆమేన్. నువ్వు మాట్లాడినా మాట్లాడకపోయినా నీ తరపున విమోచన చేయడానికి, ప్రార్థన చేయడానికి, సహాయం చేయడానికి తోడే ఉన్నాడు సహోదరి సహోదరుడా. నీ హృదయంలోనే ఉన్నాడు సహోదరి సహోదరుడా. నీ హృదయాన్ని దేవుడికి సమర్పించుకో సహోదరి సహోదరుడా. దేవుని యొక్క ఆత్మలో శక్తి ఉన్నది సహోదరి సహోదరుడా. ఆత్మ యొక్క శక్తిని పొందుకోవడమే కాదు, నీతో పాటు తీసుకుని వెళ్ళు సహోదరి సహోదరుడా. పొందుకుంటే ఒకటే కాదు, అదే ఆత్మ నీలో నింపుకొని తీసుకుని వెళ్ళే రోజున నీవు ఏదైతే ఆయన అధికారము కలిగి నువ్వు విప్పుతావో అది విప్పుడుగాక యేసు నామములో. శక్తి కలిగి ఆ శక్తిని నీతో పాటే తీసుకుని వెళ్ళాలి కానీ శక్తి లేని వారుగా జీవించకూడదు నా సహోదరి సహోదరుడా. వాక్యం అర్థమవుతుందా మీకు? నా మాటలు గ్రహించు అన్నాడు. ఇన్ని వాగ్దానాలు చెప్పాను. ఈ వాగ్దానాలన్నీ నీ జీవితంలో నెరవేరబడును గాక యేసు నామములో. ఏ మనుషుల మాట నిలబడదు, యేసయ్య మాట నిత్యము నిలుచును. నీ ప్రతి జీవితంలో, ప్రతి చీకటి కోణంలో అన్ని యేసు నామములో విడుదలవును గాక. లేచి చూడండి, అందరి కోసం ప్రార్థన చేద్దాం. ఎవ్వరు మౌనంగా ఉండదు, ప్రార్థన చేయండి. ఈ రోజున మీ జీవితంలో ఏ చీకటి కోణం ఉందో దాన్ని ఈ రోజు యేసు నామములో విప్పుదాం. ఈరోజు విప్పాలి, ఇక్కడ విప్పాలి. రెడీగా ఉన్నావా? ఎవ్వరు ఖాళీగా ఉన్నాం అక్కడ. దేవుని స్తోత్రం చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. మీ హృదయంలో ఏదైతే మీరు విడుదల కావాలనుకుంటున్నారో, మీ హృదయంలో ఎలా మిక్కిలిగా మేము తగ్గించుకొని ఆయన మిమ్మల్ని ఘనపరచువారమై నడిపించు ఆయన ప్రతి వ్యాధిని నాయన విడుదల దయచేయి. శరీరంలో ఉన్న ప్రతి గడ్డలన్నీ కరిగిపోదుగా ఏ గర్భము మీద చీకటి ఉన్నదో ఆ గర్భము మీద చీకటి యేసు నామములో లయమైపోదు గాక. గర్భము పిల్లలతో నాయన తెరవబడును గాక యేసు నామములో. క్యాన్సర్ గడ్డలన్నీ కరిగిపోదు గాక యేసు నామములో. రాళ్ళు, కిడ్నీల రాళ్ళు, గాలిలో రాళ్ళు, షుగరు, బీపీ, థైరాయిడ్ అన్ని
సత్యకారి ముందుకు నాయన నీవు మా కొరకే విమోచన చేసేవాడు నాయన, మా కొరకే ప్రార్థన చేసేవాడు మా ప్రభు. యేసయ్యా యేసయ్యా నీకు వందనాలు ప్రభు. శాబారి భారీ ఎవరు మౌనంగా ఉండదు సహోదరి సహోదరుడా, ప్రార్థన చేయి. నీకు ఏది విడుదల కావాలో దాని గురించి యేసయ్యని అడుగు. యేసయ్య నీకు కావలిగా ఉంటా అన్నాడు. శాబారి కమహరి మారుషురుందరా బాబా బాబా శాబారి బసిరమ కమహరుందరా శాకారి బసరమ కమహరా బాబా బాబా ప్రోగ్రామ్రా శబ్రో బిద్రో పరాశుద్ర కేంద్ర మారుందరా. యేసయ్య నీ ఆత్మతో శక్తిని దయచే, శక్తిని పొందుకుని స్టెఫను చేసినట్టుగా అద్భుత కార్యములు చేయాలి. యేసయ్య ఫిలిప్పు చేసినట్టు అద్భుత కార్యములు చేయాలి, పౌలు చేసినట్టు అద్భుత కార్యములు చేయాలి, పేతురు చేసినట్టు అద్భుత కార్యములు చేయాలి. ఆయన పేతురు యొక్క కచ్చీపులు పుడితేనే స్వస్థతలు ఇచ్చావయ్యా. అనేకమైన స్వస్థతలు నాయన ఈ సంఘంలో జరగాలి. ఈ సంఘం అనేకమైన ఆత్మతో నిండిపోనుగాక. యేసయ్యా యేసయ్యా నీకు వందనాలయ్యా. యేసయ్యా నీకే వందనాలు ప్రభువా. శక్తి కలిగిన వారిపై జీవించాలి యేసయ్యా, శక్తి లేని వారిగా ఉండకూడదు నాయన. బలము కలిగి జీవించాలయ్యా. నీకు నాయన నీ బిడ్డలు నాయన తండ్రి భారం మోసుకుని వచ్చిన్నారు ప్రభువా. ఏ భారం అవుతుందో ఆ భారములంతటిని యేసయ్యా తీసుకువెళ్ళా. పరిశుద్ధాత్మ యొక్క అభిషేకము వారిపై ఉండును గాక, అభిషేకం వారు పొందుకొని ఉండను గాక. నీ ఆత్మ కలిగిన జ్ఞానము బలములో వారు పొందుకొని ఉండను గాక. కానీ చేతులతో ఎక్కడి నుంచి వెళ్ళకూడదు. యేసయ్యా యేసయ్యా నీకే వందనాలు, యేసయ్యా నీకే వందనాలు, యేసయ్యా నీకే వందనాలు, నీకే వందనాలు ప్రభువా. నీకే మహిమ ప్రభువా. నీకే వందనాలు. నీ బిడ్డలముగా తండ్రి నీ యొక్క జ్ఞానము కలిగి జీవించాలి ప్రభువా. నీతోనే ఉండాలి ప్రభువా. మా మనసు నీతో ఉండాలి నాయన, మా ఆత్మ నీతో ఉండాలి ప్రభువా. నీ మనస్సు కలిగి ఈ ఆరాధన మీ చేతులకు సమర్పిస్తూ ప్రతి సహోదరిని సహోదరుని మీ చేతులకు సమర్పిస్తున్నాను. నజరేయుడైన యేసు నామమున బట్టి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. సహోదరా సహోదరి, దేవుని ನೋಡ್ತಾ ಇದ್ದಾನೆ, దేవుని ಬಿಡುಗಡೆ ಕೊಡ್ತಾ ಇದ್ದಾನೆ. ಬೇರೆ ಆಲೋಚನೆ ಮಾಡಬೇಡ. ಮನುಷ್ಯರಿಗಾಗಿ ಬಂದಿಲ್ಲ, ದೇವರಿಗಾಗಿ ಬಂದಿದ್ದೀವಿ. ఇంకా సంఘము దినదినాభివృద్ధి జరుగునుగాక. సంఘము ద్వారా అనేకమైన స్తోత్రం స్తోత్రం నాయన, స్తోత్రం నాయన. Holy Ghost fire! 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 దేవుని అగ్నిలాగా ప్రార్థించండి. సమయం కోసం చూడమంత సహోదరులే, దేవుని గురించి చింతపడలేదా? నీ జీవితం అలాగే ఏ నిత్యులో దేవుని యందు నీవు ప్రార్థన వేడుకుంది. ఆపత్కాలము నా యందు మోగించువాడి ప్రార్థన నేను ఆలకిస్తానని చెప్పాడు దేవుడు. వాగ్దానము చేసిన వాడు వాగ్దానాన్ని నెరవేరుస్తాడు దేవుడు. వాగ్దానము చేసిన దేవుడు వాగ్దానాలను బలపరుస్తాడు. వాగ్దానాలు ప్రతి దేవుని యొక్క వాగ్దానంలో ఈ సంఘంలో నెరవేరబడును గాక. నాయనా నీకు వందనాలయ్యా. Holy Ghost fire! Fire! నీకే మహిమ, నీకే మహిమ.
నీకే మహిమ నాయనా, మహిమ నాయనా. నీ ప్రేమ చాలయ్యా, నీ ప్రేమ చాలయ్యా, ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా. చాలా రోజులైంది కదా నువ్వు ప్రార్థన చేసి చూస్తున్నాను. ఇదిగో ఈ కన్నీటితో నువ్వు ప్రార్థన చేసినట్లయితే ఈ రోజు నీకు దేవునికి సమయం, ఈ సమయం కూడా ಈ ಸಮಯ ನಿನಗೂ ದೇವರು ಸಮಯವಾಗಿದೆ. ಮನಕಾಲಾಗಿಟ್ಟು ಕಣ್ಣೀರಿನಿಂದ ದೇವರ ಬಳಿಗೆ ನನಗೆ ಯಾರು ಇಲ್ಲ ದೇವರೇ, ನನ್ನ ಜೀವನ ಒಂದು ಪ್ರಶ್ನೆಯಾಗಿ ನಿಂತಿದೆ ಸ್ವಾಮಿ. ಯಾರು ಬಳಿ ಬೆಳೆದು ನನ್ನ ಅರ್ಥ ಯಾರು ಮಾಡಿಕೊಳ್ಳಲಿಲ್ಲ. ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಕ್ಕಾಗುದಿಲ್ಲ ನಿಮಗೆ. ఇవాళ ఇతరుల ప్రార్థన చూపించలేదు, ఇతరులు ప్రార్థన చేయలేదు. ఇదిగో దేవుడు ఈ సమయం ఇచ్చినాడు. శాంతను యేసునామములో, రోగ యేసునామములో, సార యేసునామములో, ನಾವು ಯೇಸುವನ್ನು ಮುರಿದು ಹಾಕ್ತಾ ಇದ್ದೇವೆ. Amen. ಮುರಿದು ಹಾಕ್ತಾ ಇದ್ದೇವೆ. Amen. Command in the name of Jesus. Amen. The strength of the Lord, take the breakdown. Amen. Proclaim in the name of Jesus. Amen. Glory, glory. దేవుని ఆత్మ మీలో ఉన్నది, మీ మధ్యనే ఉన్నది. Yes. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కుడికుడు చోట ఉన్నారు నా దేవుడు. Yes, yes, my Lord. ఈ రోజు నువ్వు ఇక్కడ ఏదైతే నువ్వు విప్పబడుతున్నావో, Yes. నీ ఆత్మ కలిగిన శక్తితో విప్పితే దేవుడు దాన్ని ఆశీర్వదించేవాడిగా ఉన్నాడు. నీ జీవితంలో ఏదైతే కట్టబడి విడుదల కానిట్టుగా ఉన్నదో, ఏ బంధకంలో ఉన్నావో, ఏ బానిసత్వంలో ఉన్నావో, ఏ శోధనలో ఉన్నావో, ఏ ఇరుకులో ఉన్నావో, ఎటువంటి ఇరుకాటంలో ఉన్నావో, ఎలా ದೇವರೇ ಒಲೆವ ಬರದ ತಂದೆ ದೇವರೇ ಎಣ್ಣೆಯನ್ನು ಆಶೀರ್ವಾದ ಮಾಡುತ್ತಿದ್ದ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡುತ್ತೇನೆ. ಅಯ್ಯ ಸೇವಕರು ಈಗ ಅದು ಎಣ್ಣೆ ಹಚ್ಚಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡುವಾಗ ಪ್ರತಿ ರೋಗ ಸಾಲ ಬಾಧೆ ಪಾಪಗಳಿಂದ ಬಿಡುಗಡೆ Lord, I proclaim the name of Jesus, Lord. ದೇವರೇ ನಾವು ಎಣ್ಣೆ ಹಚ್ಚಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡುವಾಗ ಈ ಪ್ರಾರ್ಥನೆ ಎಣ್ಣೆ ಪ್ರಾರ್ಥನೆಗಳಿಗೆ ಜನರಿಗೆ ದೇವರ ಶಾಂತಿ ಸಮಾಧಾನ ನೆಮ್ಮದಿ ಸಮೃದ್ಧಿ ಆಶೀರ್ವಾದ ಯೇಸುವಿಗೆ ಉಂಟಾಗಬೇಕು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತೇವೆ. ದೇವರೇ ಅಯ್ಯೋ ಎಣ್ಣೆ ಹಚ್ಚಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಾರೆ. ದೇವರೇ ಪ್ರಾರ್ಥನೆಗಳಿಗಾಗಿ ಸ್ತೋತ್ರ ಮಾಡ್ತಾನೆ. ಆಮೆನ್. ఎవరు మీరు చేస్తారు వెళ్ళిపోమని జనం ప్రేయర్ అయిన తర్వాత ఎవరు మీరు చేయబెట్టి ప్రేయర్ చేస్తారో వారి ముందుకు వెళ్తే మోకరించండి. మీ చేతికి రక్షణ ఇవ్వబడతాము. మీరు ఇంతవరకు ఎప్పుడైతే తీసుకుంటే పర్వాలేదు, ఇప్పుడు కూడా మీరు తీసుకోండి. ఎవరు తైలాభిషేకం అయిపోతుందో ఏంటి మోకరించండి.
Samaya